నమస్తే, నేను మీ సతీష్. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 14న ఎప్పుడైతే డోనర్ బెనిఫిట్స్ మారుతున్నాయి అని ప్రకటించిందో అదే రోజు ఒక్క రోజులో ఏకంగా 100 కోట్ల రూపాయల వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాతలు స్వామివారికి విరాళాలు ఇచ్చారు. పాత బెనిఫిట్స్ అందుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విరాళాలు వెల్లువలో వచ్చాయి. 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత నుంచి కొత్త నిబంధనలు అమలవుతాయని టీటీడీ ప్రకటించడంతో 14వ తేదీ మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రిలోగా అక్షరాల 100 కోట్ల రూపాయల వరకు విరాళాల రూపంలో ఇచ్చి పాత విధానంలో వచ్చే బెనిఫిట్స్ను అందుకున్నారు భక్తులు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ ఇచ్చే విరాళాల వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు భక్తులు అంత తొందరగా కేవలం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రిలోగా 100 కోట్ల రూపాయల వరకు విరాళాలు ఇచ్చారు అనేది ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో చెబుతా. వీడియో చూసే ముందే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ వాల్యుబుల్ కంటెంట్తో వచ్చే వీడియోలు 10 మందికి షేర్ చేయండి. అట్లాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు ఇచ్చే భక్తులకు ఇప్పటి వరకు ఉన్న బెనిఫిట్స్లో చాలా మార్పులను లేటెస్ట్గా చేశారు. జూలై 14, 2026 వరకు విరాళాలు ఇచ్చిన దాతలకు ఒక రకమైన దర్శనాలు, ప్రసాదాలు, ఇతర గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్ బెనిఫిట్స్ ఉంటే లేటెస్ట్గా వాటిలో చాలా మార్పులను చేశారు. అంటే 2026 జూలై 15 తర్వాత విరాళాలు ఇచ్చే దాతలకు బెనిఫిట్స్లో కొంత కోత విధిస్తూ లేటెస్ట్గా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. సాధారణ భక్తులకు దర్శన సమయాలను మరింత పెంచే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది. అయితే పాత భక్తులకు ఎంత విరాళం ఇస్తే ఏ బెనిఫిట్స్ ఉండేవి, ఇప్పుడు అదే విరాళం ఇస్తే ఏ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీకు మరోసారి క్లియర్గా చెప్పేది ఏంటంటే 2026 జూలై 14 వరకు విరాళాలు ఇచ్చిన భక్తులకు ఆ పాత విధానాలే ఉంటాయి. కొత్త వారికి మాత్రమే లేటెస్ట్ మార్పులు వర్తిస్తాయి. వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చే దాతలకు సంబంధించి ఇప్పుడు టీటీడీ ఇచ్చిన బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే, శ్రీవాణి ట్రస్ట్కు 10,000 రూపాయలు విరాళం ఇస్తే ఒక విఐపి బ్రేక్ దర్శనం టికెట్ ఇస్తారు. 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చే వాళ్లకు ఏడాదికి ఒకసారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు. 2 లక్షలు ఇచ్చే వాళ్ళకి ఏడాదికి ఒకసారి సుపదం దర్శనం కల్పిస్తారు. ఈ సుపదం దర్శనం ద్వారా కేవలం 1 గంట నుంచి గంటన్నర సమయంలోనే స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. ఇంకా 3 లక్షల విరాళం ఇచ్చే వాళ్ళకి ఏడాదికి ఒకసారి ఒక ప్రత్యేక దర్శనం, ఒకసారి సుపదం దర్శనం అయితే అవకాశం లభిస్తుంది. 4 లక్షల విరాళం ఇచ్చే వాళ్ళకి ఏడాదికి 2 సార్లు సుపదం, 5 లక్షలు ఇచ్చే వాళ్ళకి 3 సార్లు సుపదం దర్శనం కల్పిస్తారు. 10 లక్షలు విరాళంగా ఇస్తే ఒకసారి సుపదం, ఒకసారి విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 15 లక్షలు ఇచ్చే వాళ్ళకి 2 సార్లు సుపదం, ఒకసారి విఐపి బ్రేక్ దర్శనం అయితే లభిస్తుంది. 20 లక్షలు విరాళంగా ఇచ్చే వాళ్ళకి 3 సార్లు సుపదం, 2 సార్లు విఐపి బ్రేక్. 25 లక్షల విరాళానికి 3 సార్లు చొప్పున సుపదం, విఐపి బ్రేక్ దర్శనం అయితే కల్పిస్తారు. 50 లక్షలు విరాళంగా ఇస్తే ఏటా 4 సార్లు సుపదం, 3 సార్లు విఐపి బ్రేక్తో పాటు 2 కళ్యాణోత్సవాలు, ఒకసారి సుప్రభాత సేవలో పాల్గొనే మహా అవకాశం అయితే దక్కుతుంది. 75 లక్షలు ఇచ్చే వాళ్ళకి ఏటా 4 సార్లు సుపదం, 3 సార్లు విఐపి బ్రేక్తో పాటు ఒక కళ్యాణోత్సవం, ఒకసారి సుప్రభాతంలో పాల్గొనే అద్భుతమైన అవకాశం అయితే దక్కించుకోవచ్చు. 1 కోటి విరాళం ఇస్తే 4 సార్లు సుపదం, 3 సార్లు విఐపి బ్రేక్తో పాటు ఒకసారి సుప్రభాత సేవకు, 3 సార్లు కళ్యాణోత్సవాలకు అనుమతిస్తారు. 1,50,00,000 లేదా అంతకంటే ఎక్కువ విరాళం ఇస్తే ఏటా 4 సార్లు సుపదం, విఐపి బ్రేక్ దర్శనాలతో పాటు ఒకసారి సుప్రభాత సేవకు, 5 సార్లు కళ్యాణోత్సవాలకు హాజరు కావచ్చు. స్వామివారి సేవలో తరించవచ్చు. అయితే చాలా మంది వ్యక్తిగతంగా కాకుండా ఏదైనా కంపెనీ, ఆఫీస్, ట్రస్ట్, ఈ సంస్థల ద్వారా కూడా కొంతమంది విరాళాలు ఇస్తుంటారు. ఇట్లాంటి దాతలకు బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే, సంస్థలు, ట్రస్టుల ద్వారా 1,00,000 రూపాయల విరాళం ఇచ్చే వాళ్ళకి ఏడాదికి ఒకసారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కలుగుతుంది. 2 లక్షలు ఇచ్చే దాతలకు ఒకసారి సుపదం ద్వారా దర్శన భాగ్యం అయితే దక్కుతుంది. ఇంకా 3 లక్షలు ఇస్తే 2 సార్లు సుపదం ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు. 4 లక్షలు ఇచ్చే వాళ్లకు 2 సార్లు సుపదం, ఒకసారి స్పెషల్ ఎంట్రీ దర్శనం దక్కుతుంది. 5 లక్షలు ఇచ్చే వాళ్ళకి 2 సార్లు సుపదం, స్పెషల్ ఎంట్రీ దర్శనం కల్పిస్తారు. 15 లక్షలు ఇస్తే ఒకసారి సుపదం, ఒకసారి విఐపి బ్రేక్ దర్శనం దక్కుతుంది. 20 లక్షలు ఇచ్చే వాళ్ళకి ఒక్కోసారి చొప్పున సుపదం, ఒక ప్రత్యేక ప్రవేశ దర్శనం, 2 సార్లు విఐపి బ్రేక్ దర్శనం అయితే దక్కుతుంది. 25 లక్షల విరాళం ఇస్తే 2 సార్లు సుపదం, ఒక స్పెషల్ ఎంట్రీ, 3 విఐపి బ్రేక్ దర్శనాలు కల్పిస్తారు.
50 లక్షలు విరాళంగా ఇస్తే 4 సుపథం, 2 విఐపి బ్రేక్, 1 సుప్రభాత సేవ, 2 కళ్యాణోత్సవాలకు అవకాశం దక్కుతుంది. 75 లక్షలు ఇచ్చే వాళ్లకు ఏటా 4 సుపథం, 2 విఐపి బ్రేక్, 2 సుప్రభాత సేవ, 2 కళ్యాణోత్సవాలకు పాల్గొనే అవకాశం అయితే దక్కుతుంది. ₹1,00,00,000 విరాళంగా ఇస్తే 4 సార్లు సుపథం, 3 సార్లు విఐపి బ్రేక్తో పాటు 2 సార్లు సుప్రభాత సేవకు, 3 కళ్యాణోత్సవాలకు అవకాశం కల్పిస్తారు. ₹2,00,00,000 లేదా అంతకంటే ఎక్కువ విరాళం ఇస్తే ఏటా 4 సార్లు సుపథం, 5 సార్లు విఐపి బ్రేక్తో పాటు 4 సార్లు సుప్రభాత సేవ, 5 కళ్యాణోత్సవాలకు హాజరు కావచ్చు. అయితే పాత వాళ్ళకి అంటే 2026 జూలై 14కు ముందు వరకు ఇదే విరాళాలు ఇచ్చిన వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ అదనంగా ఉండేవి. ఇప్పుడు వాటిలో కోత విధించారు. పాత వాళ్ళకి బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయంటే, 1 లక్ష నుంచి 5 లక్షల వరకు విరాళం ఇచ్చిన దాతలకు ఏడాదికి ఒకసారి 5గురికి సుపథం పథకం ద్వారా దర్శనం, అట్లాగే అకామిడేషన్కు ₹100 గది, 10 చిన్న లడ్డూలు, 5 మహాప్రసాదం, 1 దుపట్టా, 1 బ్లౌజ్ పీస్ ఇచ్చేవారు. కానీ కొత్త వాళ్ళు ఇప్పుడు 1 లక్ష నుంచి 5 లక్షల లోపు విరాళాలు ఇస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే, నేను ఇంతకు ముందే చెప్పాను కదా, సేమ్ అవే ఇస్తారు. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు విరాళం ఇచ్చిన పాత వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఏడాదికి 3 రోజులు 5గురి చొప్పున బ్రేక్ దర్శనం ఉంటుంది. ₹1,000 విలువైన గదిని కూడా అకామిడేషన్గా ఇస్తారు. 20 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదంతో పాటు విరాళం ఇచ్చిన ఏడాది 1 దుపట్టా, 1 బ్లౌజ్ పీస్ ఇస్తారు. 10 లక్షల నుంచి 25 లక్షల వరకు విరాళాలు ఇచ్చిన పాత వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, 5గురికి ఏడాదికి 3 సార్లు బ్రేక్ దర్శనం, 1000 అకామిడేషన్ గది, 20 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదం, 1 దుపట్టా, 1 బ్లౌజ్ పీస్, 1 వెండి నాణెం 50 గ్రాములది విరాళం ఇచ్చినప్పుడు ఇస్తారు. ఆ తర్వాత నుంచి ఏడాదికి 3 సార్లు బ్రేక్ దర్శనం, అకామిడేషన్ ఇస్తారు. 25 లక్షల నుంచి 50 లక్షల వరకు విరాళాలు ఇచ్చిన పాత వాళ్లకు ఏడాదికి ఒకసారి సుపథం ద్వారా దర్శనం, 3 సార్లు 5గురికి బ్రేక్ దర్శనం, 1500 విలువైన అకామిడేషన్ గది ఇస్తారు. 4 పెద్ద, 5 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదం అందజేస్తారు. విరాళం ఇచ్చినప్పుడు 1 దుపట్టా, 1 బ్లౌజ్ పీస్, 5 గ్రాముల విలువైన 1 బంగారం నాణెం, 50 గ్రాముల వెండి నాణెం ఇస్తారు. 50 లక్షల నుంచి 75 లక్షల విరాళం ఇచ్చిన భక్తులకు, దాతలకు ఏడాదికి 2 సార్లు సుప్రభాత సేవ, 3 సార్లు సుపథం ద్వారా 5గురికి దర్శనం, 3 సార్లు 5గురికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. ₹2,000 విలువైన గది కూడా ఏడాదికి 3 సార్లు కేటాయిస్తారు. 8 పెద్దవి, 15 చిన్న లడ్డూలు, అట్లాగే 10 మహాప్రసాదం అందజేస్తారు. 1 దుపట్టా, 1 బ్లౌజ్ పీస్, 5 గ్రాముల బంగారు నాణెం, 50 గ్రాముల వెండి నాణెం విరాళం ఇచ్చినప్పుడు ఇస్తారు. 75 లక్షల నుంచి ₹1,00,00,000 మధ్యలో విరాళం ఇచ్చిన పాత వాళ్లకు ఏడాదికి 2 సార్లు 5గురికి సుప్రభాత సేవ, ఏడాదికి 3 సార్లు 5గురికి సుపథం సేవ, 3 సార్లు 5గురికి బ్రేక్ దర్శనం అవకాశం కల్పిస్తారు. 2,500 విలువైన అకామిడేషన్ గదిని 3 సార్లు కేటాయిస్తారు. 8 పెద్ద, 15 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదం అందజేస్తారు. విరాళం ఇచ్చిన రోజు 1 దుపట్టా, 1 బ్లౌజ్, 5 గ్రాముల బంగారం డాలర్, 1 వెండి నాణెం 50 గ్రాములది ఇస్తారు. ₹1,00,00,000 అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చే పాత భక్తులకు ఉండే బెనిఫిట్స్ ఏంటంటే, ఏడాదికి 3 రోజులు 5గురికి సుప్రభాత సేవ దర్శనం, 4 సార్లు 5గురికి సుపథం, 3 సార్లు 5గురికి బ్రేక్ దర్శనం అవకాశం కల్పిస్తారు. ₹3,000 విలువైన అకామిడేషన్ గది, అట్లాగే 10 పెద్దవి, 20 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదం కూడా అందజేస్తారు. వీటితో పాటు 1 దుపట్టా, 1 బ్లౌజ్ పీస్, 1 బంగారు డాలర్ 5 గ్రాములది, 1 వెండి నాణెం 50 గ్రాములది ఇస్తారు. వేద ఆశీర్వచనం కూడా ఏడాదికి ఒకసారి ఇస్తారు. పాత వాళ్లకు అంటే జూలై 14వ తేదీ ముందు వరకు విరాళాలు ఇచ్చిన దాతలకు బెనిఫిట్స్ ఇప్పుడు కొత్తగా ఇచ్చే వాళ్ళకంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 14న ఎప్పుడైతే డోనర్ బెనిఫిట్స్ మారుతున్నాయని ప్రకటించిందో, అదే రోజు ఒక్క రోజులోనే ఏకంగా 100 కోట్ల వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాతలు విరాళాలు ఇచ్చేశారు. పాత బెనిఫిట్స్ అందుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విరాళాలు వెల్లువలా వచ్చాయి. 14వ తేదీ అర్ధరాత్రి నుంచి కొత్త నిబంధనలు అమలవుతాయని టీటీడీ ప్రకటించడంతో 14వ తేదీ మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రిలోగా అక్షరాల 100 కోట్ల వరకు విరాళాలు స్వామివారికి ఇచ్చి పాత విధానంలో వచ్చే బెనిఫిట్స్ ను అందుకున్నారు ఈ భక్తులు. అయితే వీటితో పాటు చాలా మంది భక్తులు ₹1,000 నుంచి కూడా విరాళాలు ఇస్తుంటారు. వీళ్లకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. స్వామివారి పేరుతో రసీదు ఇస్తారు.
అదే 1000 రూపాయలకి మించి విరాళం ఇచ్చిన వాళ్ళందరికీ రసీదుతో పాటు ఆదాయ పన్ను నుంచి ఆ ఇచ్చిన డబ్బులకు పన్ను మినహాయింపు తీసుకునేందుకు సర్టిఫికెట్ను కూడా టీటీడీ ఇస్తుంది. మీ లైఫ్లో ఇంతవరకు ఎన్నిసార్లు శ్రీవారిని దర్శించుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్లాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ కంటెంట్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.